కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సౌత్ బాక్స్ ఆఫీస్ లో ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్లాష్ హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు దుల్కర్ సల్మాన్ స్టైలిష్ గ్యాంగ్స్టర్ అవతారంలో వస్తున్న ఐఎమ్ గేమ్, మరోవైపు నాని కెరియర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ది పారడైజ్. ఈ రెండు పాన్ ఇండియా రిలీజ్ల మధ్య కేవలం ఒక్కరోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో అసలు బాక్సాఫీస్ దగ్గర ఎవరు పై చేయి సాధిస్తారు, ఈ క్లాష్ వల్ల ఏ మార్కెట్ పై ఎక్కువ ప్రభావం పడబోతోంది అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. దుల్కర్ సల్మాన్ తన 40వ సినిమా ఐఎమ్ గేమ్ తో మరోసారి పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాడు. సాహసీయధయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఆగస్టు 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇదే దర్శకుడు గతంలో RDX తో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో దుల్కర్ పూర్తిగా స్టైలిష్ మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. దాదాపు 150 రోజుల పాటు 100కి పైగా లొకేషన్లలో షూట్ చేసిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. యాంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటిస్తుండగా జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు ది పారడైజ్ తో నాని కెరీర్లోనే భారీ ప్రాజెక్ట్ కు సిద్ధమవుతున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 1980లలో సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగుతోంది. హక్కులు కోల్పోయిన ఒక గిరిజన తెగ పౌరసత్వం కోసం చేసే పోరాటం ఈ సినిమా ప్రధాన కథాంశంగా చెప్తున్నారు. భారతీయ మ్యాడ్ మ్యాక్స్ తరహాలో రా అండ్ వైలెంట్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ లో కనిపిస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తుండగా మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తయిందని చిత్ర బృందం ప్రకటించింది. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో అసలు చర్చ ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ క్లాష్ గురించే. దుల్కర్ సల్మాన్, నాని ఇద్దరికీ సౌత్ లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే తెలుగు, కన్నడ మార్కెట్లలో ది పారడైజ్ కు ఎక్కువ అడ్వాంటేజ్ ఉండొచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ తమిళ్, మలయాళ మార్కెట్లలో మాత్రం ఐఎమ్ గేమ్ గట్టి పోటీ ఇవ్వొచ్చని చెప్తున్నారు. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ రెండు సినిమాల్లో కూడా హీరోయిన్ గా కయాదు లోహరే నటిస్తోంది.